బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి కన్నాల గ్రామ పంచాయతీలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కన్నాల గ్రామ పంచాయతీని సందర్శించిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి కన్నాల గ్రామ పంచాయతీ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే దేశంలోని గ్రామ స్థాయిలో నిరుపేదలకు కూలీ లేక చాలా ఇబ్బంది పడుతుందనే విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉపాధి హామీ పథకం ప్రారంభించిందన్నారు. కావున మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని గెలిపిస్తే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. యువ నాయకుడు రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి అవుతాడన్నారు. ఉపాధి కూలీలకు అనుకూలంగా ఉపాధి కూలీ రేటు పెరుగుతుందని తెలిపారు. సార్ వీళ్ళంతా మా ఊరోళ్ళే, మా ఊరే ఇక్కడ ఉట్టి పెట్టినా చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ నన్ను చేసిన వాళ్ళు సార్. మాకు కావాల్సింది ఒకటి సార్, ఊర్లో మీరు వస్తే డెవలప్మెంట్ జరుగుతుందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరం కలిసి గెలిపించుకున్నాం సార్. మీరు అందరూ మంచిగా సపోర్ట్ చేసినాం. బెల్లంపల్లి మండలంలోనే మా కన్నాల గ్రామ పంచాయతీలో టాప్ లీడ్ మాకు 10,000 గిఫ్ట్ కూడా ఇస్తా అన్నారు. 50,000 రాలేదు. మళ్ళా కన్నాల గ్రామ పంచాయతీ టాప్ తీసుకొస్తాం వంశీ గారి కూడా. అప్పుడు ₹1,00,000 అడుగుతాం సార్, 50,000 కాదు. ఈ 50,000 ఆ 50,000 ₹1,00,000 అడుగుతాం. మనం అందరం కూడా సారు వాళ్ళ తమ్ముని కొడుకు వంశీ గారు మన చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి మనం ఎక్కువ మెజార్టీ తీసుకొస్తే, మీరు ఎంత మెజార్టీ తీసుకొస్తే రేపు మన కన్నాల గ్రామ పంచాయతీకి డబ్బులు తీసుకురావడానికి కానీ పనులు చేయించడానికి కానీ నేను బాధ్యత తీసుకుంటా. మన బుగ్గరోడ్ ఉన్నది 100% దాంతో మాట్లాడినాం. మన వాటర్ సమస్యలు కానీ, రోడ్డు కానీ, ఇల్లులు కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, ఏ స్కీమ్ అయినా కానీ 100% మీరు అందరు కలిసి ఓట్లేసి భారీ మెజార్టీ తీసుకురండి. ఇంతకుముందు తీసుకొచ్చినట్టే తప్పకుండా మీకు ఏ పథకం నుంచి ఏ స్కీమ్ రావాలన్నా మా ఊర్లో ఉన్న మమ్మల్ని నన్ను కానీ, మన భరత్ కానీ, మన లక్ష్మీపురం నుంచి నర్సయ్యను కానీ, తర్వాత మల్లేష్ని కానీ, రాయేశంను కానీ, ఇప్పుడు మన ఊరోళ్ళందరం ఉన్నాం కదమ్మా. మీరు ఎవరిని అడిగినా మేము బాధ్యత తీసుకుంటాము. ఖచ్చితంగా మేము పెద్దలు రామచంద్రన్ కావచ్చు సార్ దృష్టికి తీసుకుపోయి మీ పనులన్నీ చేపించే బాధ్యత మేము తీసుకుంటామమ్మా. ఊర్లో ఏ సమస్య లేకుండా చేద్దాం. మీరు ఖచ్చితంగా చేతి గుర్తు కోటేసి గెలిపించి భారీ మెజార్టీ మళ్ళీ కన్నాల గ్రామ పంచాయతీలో బెల్లంపల్లి మండలం మనదే టాప్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడు రామచంద్రన్ కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాను. దండం సార్, 10,000 వందనాలి. మనమంతా సంతోషం ఉంటేనే మనకి దేనికైనా మంచిది. అదే మీ కష్టం చూస్తున్నా, మీరు డైలీ ఇంత కష్టపడుతుంటే అసలు మీకు ఎంత వస్తుంది ఉపాధి హామీ పథకం? పర్ హెడ్ కి వస్తున్నాయా? ఎవరైనా లోపల ఇబ్బంది అయితే పెడతలేరు కదా? ఇబ్బంది పెడితే మేము ఒకటామో సార్ కదా. వెరీ నైస్, వెరీ నైస్. మీ పేరు పెద్దమ్మా? మీరు ఒక్క మాట చెప్తున్నా, నువ్వు నిలబోతానే కదా ఇప్పుడు ఏడికెళ్ళి తిరగమంటావా మొత్తం? నెలకోసారి 100 రోజులు పిల్లన్నా మీరు ఇచ్చిన ఆశీర్వాదం ఎమ్మెల్యే మన కూడా పడినప్పుడు మన దగ్గరికి 3వ నంబర్ అది గెలిపిస్తే ఇప్పుడు 300 నుండి 400 పక్క గ్యారంటీ. మీరు చేసి పెట్టండి, మా తమ్ముని కొడుకుని గెలిపియండి. మీ ఉన్న కష్ట సుఖాలన్నీ నేను ఆదుకుంటా. నేను ఎట్లా హెల్ప్ చేసే బాధ్యత మీరు అందరు ఏ ఫిగర్ ఉంటుంది. నేను మీ అమ్మడి ఎల్లకాలం మీకు కావాలంటే ఒకటి యాద పెట్టుకోండి, మీరు మీ గుర్తింపు ఎట్లా నేను అది వర్కౌట్ చేస్తున్నా. అందరికి ఇన్సూరెన్స్ పాలసీ కూడా చేసే కార్యక్రమాన్ని పెడతాను. ఒకటి మెడికల్ ఇన్సూరెన్స్ అవుతుంది. ఎవరికైనా ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ అయినా కానీ ఏమైనా ఇది ఉంటే నేను కనుక్కుంటున్నా. అది చేసి ఒక స్కీమ్ తయారు చేస్తా, నేను అందరికీ ఇప్పిస్తాను పక్క. పక్కన అన్ని పనులు నాకు నీ మాట చాలా నచ్చింది. నచ్చినా మీరు దూరం ఉంటారు కాబట్టి మేము ఏం చెప్పలేకపోతాం. ఫోటోలు చాలా ఉన్నాయి కూడా వస్తాయి. ఈమె కొద్దిగా వికలాంగు అయితే ఈమె కొద్దిగా ఆధారం ఏదైనా పెట్టాలంటే డబ్బుల భయం అని ఉంటుంది.
పెద్దలు గౌరవనీయులు మన నాయకులు మన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ 100 రోజుల్లో అన్ని ఊర్లలో తిప్పుకుంటూ కన్నాల గ్రామ పంచాయతీని కూడా సందర్శించాలి. అక్కడున్న మీ సమస్యలు తెలుసుకోవాలి. అట్లనే ఇప్పుడు 13 తారీఖు రోజు ఉన్న ఎలక్షన్లో వాళ్ళ తమ్ముడి కొడుకు వంశీబాబు నిల్చున్నాడు. తనకు మొన్న ఏదైతే మనం మేయాడితోని ఓట్లు వేయించి గెలిపించినామో అదే మాదిరిగా మళ్ళీ అలా అబ్బాయి యువకుడు గెలిపిస్తే రేపు ఈ ప్రాంతం ఉన్న పిల్లలకు అందరికీ కూడా లాభం చేసేతో కన్నాల గ్రామ పంచాయతీ రావడం జరిగింది. అమ్మా అక్కడ అమ్మా ఇప్పుడు ఏం లేదు కన్నాల గ్రామ పంచాయతీలో మన మిత్రుడు చెప్పినట్టు స్వామి గతంలో మన సార్కు పెద్ద మెజార్టీతో మీరు ఓటేజ్ గెలిపించారు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మీరు ఈ రోజు 100 రోజుల పని మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నడూ కూడా 100 రోజులు మట్టి పని చేసిన వాళ్ళు కాదు. మీరు అందరూ ఏంటంటే అప్పుడు సారు మంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు అప్పుడు రాజశేఖర రెడ్డి సాబు బతుకున్నప్పుడు ప్రతి ఊర్లో కూడా ఎండాకాలంలో పని లేని దినాలలో అందరూ ఖాళీగా ఉండొద్దు, వాళ్ళు కూడా కొన్ని పైసలు సంపాదించుకోవాలి, ఒక ఆకలి కళ్ళాలి తప్ప మనకి ఇంకో పని ఉండేది కాదు. అప్పుడు ఆ కొత్త నోట్లుగా అయ్యే కనబడేది. ప్రతి ఊర్లో ఇవాళ 100 రోజుల పని పెట్టిన తర్వాత ప్రతి పేదోళ్ళ ఇంట్లో ఒక మంచి కూలర్ కొనుక్కున్నారు, ఒక ఫ్యాన్ కొనుక్కున్నారు, ఒక టీవీ కొనుక్కున్నారు, రకరకాలుగా ఆర్థికంగా లాభపడ్డారు. ఈ 100 రోజుల ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదోడు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, వాళ్ళు మంచిగా బతకాలి అనేది ఈ 100 రోజుల పని ఉద్దేశం. ఈ 100 రోజుల పని ఎక్కడ చేస్తున్నాం? మన రైతుల పొలాలలో చేసుకుంటున్నాం, మన పొలాలు బాగుపడుతున్నాయి, మనకు పైసలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్ల కోసం ఆలోచించింది. ఒక ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ, ఒక రేషన్ కార్డు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రతి అన్నం తినే ప్రతి ఇవాళ ఇక్కడ పని చేసుకొని బతుకుతున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ స్కీమ్లే. ఇవాళ అప్పుడు వినోద్ సారు అప్పుడు మంత్రి ఉన్నప్పుడు పెట్టిన స్కీమ్లు ఇవన్నీ. ఈ మధ్యలో ఈ స్కీములో కొంత మనకు వారం అంత గతంలో మనం ఈ డబ్బులు వచ్చేది, ఇప్పుడు వస్తలేవు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ ఎన్నికలలో పోయిన డిసెంబర్ 3 తారీఖు మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. 1,73,000 మన బెల్లంపల్లి సోదరులందరూ నాకు గెలిపించినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు, మీరు ఇచ్చిన ఈ భరోసాను ఇంకా 10 పైకి తీసుకుపోవాలంటే మా తమ్ముని కొడుకు వంశీబేటని గెలిపిస్తే మనకున్న బెల్లంపల్లి బీద ప్రజల సోదరులకు అందరికీ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు ఉంటాయి కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, మీరు ఓటు ఇచ్చి మా తమ్ముని కొడుకుని గెలిపిస్తే నాకు ఆయనను తీసుకొని పోయి ఢిల్లీలో కూర్చొని మాట్లాడి ప్రత్యేకంగా ప్రతి ఏడాది దగ్గర 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన బీద ప్రజలకి డెవలప్మెంట్ చేసే కార్యక్రమం. మీరా మీ ఉపాధి హామీ పథకాన్ని అసలు ఇచ్చింది ఫస్ట్ నేనే. దగ్గర రమ్మా 2005లో నేనే పోయి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మా ముఖ్యమంత్రి ఉండే, నేను మంత్రిగా ఉన్నా, చెన్నూరుకి వెళ్ళి గెలిచిన. ఇట్లనే పోయి మా చెన్నూరులో చూస్తే సోదరులు ఎంత బాధపడుతున్నారో అది చూసుకున్నాక ఉపాధి హామీ చేస్తే అప్పుడు 100 రూపాయలు ఇచ్చారు. అప్పుడు ఆ టైంలో 2004 అంటే 20 ఏళ్ళే. ఇప్పుడు 20 ఏళ్ళు అయినాక మళ్ళీ నాకు ఒక ఆశీర్వాదం ఇచ్చినాక మళ్ళీ దీన్ని కూడా ఇప్పుడు 300 400 చేస్తాను. 400 కాక ఇక్కడ ఉన్న సోదరులు అందరితో నేను ఏమంటున్నా, ఎవరెవరు బీద ప్రజలు ఉన్నారో మీరు అప్లికేషన్ తయారు చేయండి. ఇండ్ల గురించి కూడా నేను ఒక స్కీమ్ పెడుతున్నా, తయారు చేపిస్తున్నా. ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత ఎవరెవరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమానికి కింద ఎవరైనా ఇల్లు కట్టుకుంటే కూడా 250 గజాలు ఇచ్చి ఒక 10-15 లక్షల రూపాయలు లోన్ కూడా ఇచ్చి మీరు కట్టుకుంటే మీకు ఒక బెనిఫిట్ అవుతుంది. అది ఒక కార్యక్రమాన్ని కూడా పెడుతున్నాం. అందరికన్నా ముఖ్యమైనది ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సోదరులు ఉంటారు కదా, కూలి పని చేసేటోళ్ళు, ఇప్పుడు ఎవరెవరు ఇల్లు కట్టుకుంటారు, వారు మేస్త్రి కొడతారు బాబాని, మిమ్మల్ని కూడా ఆ గ్రూప్ లో యాడ్ చేయడానికి చేస్తే మీకు కూడా ఒక ఇన్సూరెన్స్ బెనిఫిట్ వచ్చే కార్యక్రమాన్ని కూడా నేను పూర్తిగా ప్రయత్నిస్తున్నా. అది తొందరగా మీకు మీరు ఇంత విశ్వాసం నా మీద పెట్టుకుని మంచి ఓట్లు ఇచ్చారు కదా, అట్లనే మా తమ్ముని కొడుకుని చేస్తే మనకి ఇద్దరికి బెనిఫిట్ మనందరికీ బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికంటే ముందు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ 3,650 రోజులు టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. 3,650 తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద మీ అందరికీ తెలియదు. మీరు ఇచ్చిన ఓట్లను తీసుకుపోయి ఆడ కాళేశ్వరంలో మీ పేరు మీదకి 50,000 కోట్ల రూపాయలు ఇంట్లో పెట్టారు. అమ్మా మీరు కారు కోటేసారు కదా 10 ఏళ్ళు,
ఓటేసినందుకు ఏం చేసిండు? మీ కళ్ళ ఏమి ఇవ్వలే, రేషన్ కార్డు ఇవ్వలే, ఇల్లు ఇవ్వలే, భూములు ఇవ్వలే, 3 ఏకర్ల పెంచండి అప్పట. అన్ని మబ్బులో పెట్టే మాటలు మాట్లాడేది వాళ్ళు. సొమ్ము పొంది సొమ్ము పొంది టీఆర్ఎస్. ఇప్పుడు బీజేపీ అనే పార్టీ వస్తుంది. అమ్మ నీ ఓటు హక్కు కూడా గుంజుకుందాం అనుకుంటాం. ఓటు హక్కును తీసుకుపోయి గంగలో పడేద్దాం అనే ప్లాన్ ఉన్నది. దయచేసి ఆ ఓటు హక్కును కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. మీరు కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని గెలిపియండి. మీ అందరూ మీరు చేసిన కృషికి, మీ శ్రమకు మంచి ఫలితం దొరికే అవకాశాలు ఈ కన్నాల వస్తే కాదు, యావత్ బెల్లంపల్లి కాదు, యావత్ తెలంగాణలో కూడా అందరికీ సేవ చేసే కార్యక్రమం ఉన్నాం. మాకా మీ దయ వలన మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో ఒక రూపాయి అవుతుంది. నాకు మా తమ్ముడికి నిస్వార్థంగా మీకు సేవ చేసుకుంటా. మీరు అడిగిన ప్రతి ఒక్క సమస్య నేను దూరం చేసే బాధ్యత కింద తీసుకొని మళ్ళొక్కసారి ఉపాధి హామీ పథకాల సోదరులకు అందరికీ మళ్ళొక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. 13వ తారీఖు మా వంశీపేట నంబర్ 3 ఉన్నది, చేతి గుర్తుకున్నది. చేతి గుర్తు అయితే మీ అందరూ తెలుసు కదా. మనీ స్మైల్ తోనైతే మర్డర్ అయిపోతుంది. కూడా చేస్తున్నా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు. వాళ్ళతో నేను ప్రత్యేకంగా మాట్లాడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మాట్లాడి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూసి నేను కుక్క టెంపుల్ రోడ్ అనేది కూడా కంప్లీట్ గా చేసే బాధ్యత నాది. ఇంకా ఏడాదిలో నేను దాన్ని చేస్తాను. మీ అందరికీ మాట్లాడాలి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.